హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ ఫుడ్స్. ఇప్పుడు మనం వెజిటేబుల్ బిర్యానీ తయారు చేసుకుందాం. దానికి తగినంత ఆయిల్ని ముందుగా వేసుకొని చెక్క, లవంగ, ఇలాచి, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు వేసుకొని అనాస పువ్వు, జాపత్రిని యాడ్ చేసుకోవచ్చు. సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ముందుగా తరిగి పెట్టుకున్న టమాటాలు, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, పుదీనా, ఇది ఫ్రెష్గా తీసిన పుదీనా అండి, కొత్తిమీర, ఇట్లా రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్లు ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా వేయించి పెట్టుకోవాలండి. అన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఆలుగడ్డ, మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆలుగడ్డని వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేగుతున్నాయి కదండి, ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలని వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఇలా మగ్గుతుంది కదండి, ఇప్పుడు మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కరివేపాకుని వేసుకోవాలి. కరివేపాకు ఆప్షనల్ అండి, హెయిర్ ఫాల్ ఉంది అనుకునే వాళ్ళు ఎక్కువ కరివేపాకు వేసుకోవచ్చు. ఇవన్నీ 50% కుక్ అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీరని వేసుకోవాలి. ఇప్పుడు వెజ్జీస్ అన్నీ 70% కుక్ అయిన తర్వాత అరగంట ముందు కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. మొత్తం బియ్యం వేసేసిన తర్వాత వెజ్జీస్లో ఒకసారి బియ్యం మొత్తాన్ని కలుపుకోవాలి. నెక్స్ట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది సోనా మసూరి రైస్ కాబట్టి 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. అదే బాస్మతి రైస్ అయితే 1.5 గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది వాటర్. మేము 5 గ్లాసెస్ రైస్ తీసుకున్నామండి, అందుకని వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంది. ఈ వాటర్లోనే రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుందండి. నెక్స్ట్ మనం 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇదండి ఫైనల్ రిజల్ట్. మనకి ఇలా పొడి పొడులాడుతూ కనిపించాలి. మనం గరిటె పెట్టినప్పుడు మనకి చెమ్మ తగలకుండా రావాలి. వాటర్ ఏమన్నా ఉన్నట్లయితే గరిటెకి మళ్ళీ కొంచెం సేపు ఉంచుకోవాలి. ఇంతేనండి, వెజ్ బిర్యానీ ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ విధంగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.